అన్నొస్తుంది కొద్దిగా జరగన్నా ప్లీజ్. అన్నా అన్నొస్తుంది జరుగు. ఏ సెక్యూరిటీ అన్నొస్తుంది అలర్ట్గా ఉండండి. వెల్కమ్ టు డ్రామా జెండిస్ అని చెప్పాలన్న స్టేజ్ మీదకి రావద్దని. జడ్జెస్ మా అన్నొస్తుంది బాగా చూడండి. ఒరేయ్ నేనేరా అన్నని. అంటే అన్న నువ్వు వస్తున్నావు కంగారులో నిన్నే మర్చిపోయావన్నా. ఒరేయ్ లవ్ యు ఆల్. ఏంటి నేనా? ఇంతకీ బౌన్సర్స్ ఎంతమంది వచ్చారా? నీతో కలపకుండా అన్న 10 మంది వచ్చారన్న. మన ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారా? 5గురు వచ్చారన్నా. బౌన్సర్స్ 10 మంది, ఫ్యాన్స్ 5గురేనా? ఆ 10 మంది బౌన్సర్ లోనే 5గురు మీ ఫ్యాన్స్ అంటన్నా. స్టూడియోలో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉన్నట్టుంది. మన ఫ్యాన్స్ రాలేకపోతున్నారు. సెక్యూరిటీ మొత్తం లూజ్ చేసి ఫ్రీ బస్ లెట్నే ఎవరు రాడన్నా. అరే పర్దేవ్ ఏంట్రా? రే రే పారదేసి నీకుందిరా. అదే అదే అక్కడ అలాగే ఖైరుకా క్యారీ వన్ కి ఎందుకన్నా దండం పెట్టుకుంటున్నావు? ఈ స్టూడియో మొత్తం నాకు దేవుళ్ళు అంతిదిరా, అందుకే దండాలు పెట్టాను. ఎవడ్రా వీడు నా పర్మిషన్ లేకుండా వచ్చింది? అచ్చం పండుకొద్దిలా ఉన్నాడేంట్రా? అన్నా అది నీ ఫేసే అన్నా. అన్నా అది మెరేనన్నా, నువ్వు బిఫోర్ మేకప్ అలాగే ఉంటావు. అరే ఇది క్యారీవేనా కుక్కరవేనా ఇలా ఉందేంట్రా? నువ్వు ఎక్క ముందు క్యారీవేనా అన్నా, మరి ఎక్కాక దొంగ. మీకు అర్థమైందని మాకు అర్థమైంది. అరే స్కిట్ ఒకటి రాసిండ్రా, అయిపోయినాక క్యారీవేన్ రండి ఒకసారి. అల్లు అర్జున్ క్యారవెన్ ఎలా ఉంటుంది, మహేష్ బాబు క్యారవెన్ ఎలా ఉంటుంది, నా క్యారవెన్ అంట్రా ఇలా ఉంది. మేనేజర్ గారు ఇవన్నీ ఛానల్ వాళ్ళకి అడగాలండి. అడిగావండి. ఏమన్నారండి? అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారు, మహేష్ బాబు గారు ఎలా ఉంటారు, మీ వాడు ఎలా ఉంటాడు అని అడిగారు. అరే స్టూడియో బయట ఎంతమంది ఉన్నారా? వాళ్ళంతా రోజా గారి ఫ్యాన్స్ అన్నా. మీరు ఆవిడ మీదుగా పనిచేస్తున్నారు కదా, అందుకే మీకు నరకం చూపిద్దామని వచ్చారంట. ఒరే ఆవిడే వైలెంట్ అనుకున్నా, వాళ్ళ ఫ్యాన్స్ కూడా వైలెంట్ అని ఇప్పుడు అర్థమవుతుందిరా. బ్యాక్ సైడ్ గేట్స్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియదారా మీకు? వాళ్ళంతా అనిల్ గారి ఫ్యాన్స్ అన్నా. మీరు ఆయన మాటికి సార్ సినిమా ఛాన్స్, సార్ సినిమా ఛాన్స్ అని అడుగుతున్నారుగా, అందుకే ఆయనకి ఇరిటేషన్ వచ్చింది. మిమ్మల్ని చూపు చూద్దాని వచ్చారు వాళ్ళంతా. అరే ఏంట్రా ఇది? అటు పక్క లేడుస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మన ఫ్యాన్స్ అయి ఉంటారు. వాళ్ళంతా శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ అన్నా. ఆయన ముందు మిమ్మల్ని నువ్వే హీరో అనడం తట్టుకోలేక గంటలు గరిటలు పట్టుకొని వచ్చారు. అప్పటికి ఛానల్ వాళ్ళకి చెప్పానురా, ఒక హీరో ఉన్నప్పుడు ఇంకా హీరో వద్దని. నా ఫ్యాన్స్ బాధపడతారని కూడా చెప్పానురా. మరి వాళ్ళేమన్నారన్నా? నన్ను వదిలేసి ఆయన పెట్టారా, ఏం చెప్పలేక ఓకే చెప్పేశా. అరే ఆగండ్రా. హలో డేట్స్ లేవండి, డేట్స్ అయిపోయి అన్నవి. అన్నా 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 అనిల్ గారు ఫోన్ చేశారన్నా. ఏంటన్నా దండం పెడుతున్నా? నేను అబద్ధాలు చెప్పేటప్పుడు ఇంతే దండం పెడతాను రా. అంటే ఇప్పుడు అబద్ధం చెప్తున్నావా అన్న? ఎగ్జాక్ట్లీ అబద్ధాలే చెప్తున్నాను. సార్ నేను ఒక హీరో అండి, మీరు హీరోలా ఉన్నారని చెప్తాను. సార్ మీ ప్రోమో అదిరిపోయింది సార్ అని చెప్తాను. సార్ మీ 6 ప్యాక్స్ ఎప్పుడు రివీల్ చేస్తున్నారని అడగబోతున్నాను రా. దోస్త్ మేరా దోస్త్. ఇవన్నీ అబద్ధాలేనా సార్? ఒరే నేను ఇన్ని అబద్ధాలు ఆడకపోతే ఇవాళ ఎపిసోడ్ అంతా నా గురించి నిజాలు చెప్తారా? మరి రోజా గారికి ఏం అబద్ధం చెప్పారన్నా? నాకన్నా ఆవిడ అబద్ధాలు చెప్తుందిరా. ఒరే కొంచెంసేపా సుధీ, నీ యాంకరింగ్ బాగుంటుందయ్యా, నీ డాన్స్ కూడా చాలా బాగుంటుందయ్యా, నీ హెయిర్ స్టైల్ మాత్రం బాగుంటుందయ్యా. అదేంటి అదేంటి చిన్నదేదో పైకి ఇచ్చాడు, ఒరిజినల్ కాదా? హలో అన్నా మరి శ్రీకాంత్ గారు ఏం అబద్ధాలు చెప్పరా? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి మనం చెప్పేవన్న అబద్ధాలని ఆయనకు తెలుసురా. ఆయనకున్న మోమాటంతో అవన్నీ నిజాలని నటిస్తాడురా. అరే అచ్చండి శ్రీకాంత్ గారిని షోని తీసేయాలరా. ఎందుకన్నా సుధీర్ ఎన్ని పంచులు వేసినా తీసుకుంటున్నాడు, ఎంత మంచోడు అని జనాలు సింపతి ఉండదు కదా, ఆ సింపతి అక్కడ రీచ్ అయ్యేలోపు అచ్చంగా శ్రీకాంత్ గారిని ఇక్కడ నుంచి తీసేయాలరా. అరే శ్రీకాంత్ గారు ఏం తింటున్నారు కనుకోండిరా. నువ్వు తినేది తింటున్నారన్నా. ఏం తాగుతున్నారా? నువ్వు తాగేది తాగుతున్నారన్నా. ఒరే డైట్ ఏంట్రా? నువ్వు ఫాలో అయ్యే డైట్ అన్నా. మరి ఆయన అలా ఉన్నాడు, నేనేంట్రా ఇలా ఉన్నాను?
ఉంటుంది. పాలిస్తుంది, పెండిస్తుంది. ఆయనకు పాలిచ్చింది, నీకు పెండిచ్చింది. అర్థమైందిరా. అనండ్రా అనండి. ఉల్లి దెబ్బకి శిల శిల్పం అవుతుందిరా. ఉల్లి దెబ్బలు కనబడుతున్నాయి, మరి శిల్పం కనబడట్లేదే. మేనేజర్ గారు, రాజమౌళి గారు డేట్ గారు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఓకే, అర్థమైంది. పూరి గారు ఏదో పాపం ఆయన కూడా నాకంతా అర్థమైంది. నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఏదో సినిమా తీయాలంట. ఆయన వెళ్ళి చూసుకోపో. ఇప్పుడేంట్రా అర్థం చెప్పేటావు? మీకే అర్థమైనప్పుడు ఇంకా అర్థం పెట్టడం ఎందుకన్నా? మేనేజర్ గారు, ఇప్పుడు నా పొక్కకొక్క భాగ్యశ్రీ ఆర్ ఎలా వద్దురా, దాన్ని నేను ఫిక్స్ చేయండి. అరే అసలు ఈ మధ్యన కిందకు గొడుగు పట్టట్లేదు. నేను ఎండలో ట్యాన్ అవుతున్నాను. మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారన్నా? 2012లో. అప్పుడే ట్యాన్ అయిపోయారన్న మీరు. సరే కానీ పిల్లకి ఎంట్రీ ఇవ్వాలి. రే ఒరే సరిగా వేరా. ఏమైందన్నా? అరే నువ్వు ఆపరా, నువ్వు ఇటారా. అరే నీకు ఇక్కడ కంఫర్ట్ గా లేదురా. ఒక్క నిమిషం. లవ్ యూ ఆల్. వెళ్ళి అక్కడ కంఫర్ట్ వేసుకొని రాబు. ఎన్ని రోజులని ఇలా విగ్గుతా మేనేజ్ చేస్తావన్నా? ఈ విగ్గు వల్లేరా నేను హిట్ అయింది. ఇంతకి పాత విగ్ ఏదన్నా? అరే అనిల్ రాపుడి గారు ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుందంటే ఇచ్చేసాను రా ఆయనకి. ఓరి నాయనో, ఛీ. అనిల్ గారు, ఈ డ్రెస్ లో మీరు సూపర్ సార్. నిజంగా బాగుందా అన్నా? ఆయన నన్ను ఇప్పటికీ డామినేట్ చేస్తున్నాడు రా. ఇప్పుడు నేను బాగాలేదు అన్నాను అనుకో, దాని బాబు లాంటి డ్రెస్ వేసుకొని వస్తాడు. ఇవన్నీ మనకు అవసరమా? సార్ రేపు నేను డౌట్ వస్తుంది కదా బాగుందంటే. ఓకే వెల్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సారీ ఓకే వెల్. రోజు గారు, మీరు ఆ డ్రెస్ లో ఏందలా ఉన్నారు మేడం. నిజంగానా అన్నా? ఒరే పాపం ఆవిడ 6 గంటలు కష్టపడి మేకప్ వేసుకొని వస్తుంది. 6 నిమిషాలైనా పొగడకపోతే ఎలారా? ఎలా? శ్రీకాంత్ గారు, ఆ లుక్ లో మీరు ఇరగొట్టేశారండి. నిజంగానా అన్నా? ఏం లేదురా, ఆయన నన్ను పొగుడతాడు, నేను ఆయనను పొగుడతాడు, అంతే. చెల్లిక సింపుల్. అరే ఇప్పుడు స్కిట్ పద. సార్ సుధీర్ గారు, మీరు అచ్చం హీరోలా ఉన్నారు సార్. ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. ఆ పిలకలో అబ్బబ్బబ్బబ్బా, హీరో సార్, మీరు హీరో. ఏదో తేడాగా ఉందేంటి? వాళ్ళు పొగుడుతుంటే బాధపడుతున్నావేంటన్నా? హీరోని పట్టుకొని హీరోలా ఉన్నావు అంటే బాధపడక ఇంకేం చేయాలరా? నాన్సెన్స్. సార్ సుధీర్ గారు, ఆ 15 లక్షలు ఏదో మా పాపకి ఇప్పిస్తే మీకు 15,000 ఇస్తాను. హలో, నేను ఇక్కడ యాంకర్ ని, మీడియేటర్ ని కాదు. చూడండి సార్, అదే 15 లక్షలు మాకు ఇచ్చారనుకోండి, మేము మీకు కనీసం 25,000 ఇస్తాను సార్. అమ్మా, నేను ఇక్కడ యాంకరింగ్ చేయడానికి వచ్చాను. మీరు చెప్పినవని చేయడానికి లేరాదు ఇక్కడ. ఇదంతా కాదండి, నేను 2 లక్షలు ఇస్తాను, ఆలోచించుకోండి. 2 లక్షలు అంటే నా పేమెంట్ కన్నా ఎక్కువనే. అమ్మని. వామ్మో. 2 లక్షలు అంటే ఈమెయిల్ కట్టుకోవచ్చు, అది కట్టుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా. అన్నా స్కిట్ ఏంది? జడ్జిమెంట్కి వెళ్ళు. అనిల్ గారు, ఎలా అనిపించింది స్కిట్? ఇక్కడ కాదు, అక్కడికి వచ్చి చెప్తాను సుధీర్. పర్లేదు సార్, అక్కడనే కూర్చొని చెప్పండి. మధ్యలో ఏదో సాంగ్ వచ్చింది కదా, ఆ డాన్స్ వేస్తే చూడాలనుంది. అమ్మ దొంగ, ఇప్పుడు నా సాంగ్ వేస్తే చింకి ఇదే కదా మీకు కావాల్సింది. అర్థమైంది. పెట్రా ఎందుకున్నారా మీరు? బాలు పండుతున్నట్టుంది. అరే ఇది బాగుంది. ఎక్కడున్నావు రాజు? ఇది విక్కండ్రా. రాజు బయటకు వెళ్ళిందన్నా. మళ్ళీ పెట్టరా. ఒరే ఆడియన్స్ చూస్తున్నారా, బట్టల్లో ఉంది అని ఆడియన్స్ చూస్తున్నారు. ఒక నిమిషం. ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ స్టైల్ అవుతుంది అది. ఈరోజు ఎపిసోడ్ చూసారుగా, మళ్ళీ ఎపిసోడ్ అందరు వెళ్ళిపోయాక మీతో కొన్ని ప్యాచ్ వర్క్లు ఉన్నాయంటే ఉండమన్నారు. ఆఖరికి సెట్ పై వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఉంచుతున్నారా? అసలు ఇదంతా
మడికొండలో ఉన్న మడి చెట్టు విల్ల వల్ల జరిగిందిరా. అదేం చేసిందన్నా? దాని EMI లేకపోతే వీళ్ళనెవర్రా భరించేది. వెల్కమ్ బ్యాక్ టు డ్రామా జూనియర్ సీజన్ 9. అరే ఓకేనా? డాన్సా ఈ టైంలో? అరే చంపేస్తారా రే. అరే ఇది అయిపోయినాక క్యారవెంట్ అంటారే, పాటేసి క్యారవెంట్ రారా. లవ్ యు ఆల్. Love you all. Take ఓకేనా? ఓకే. నీకుందిరా రే, నీకుంది సుధీర్ చేతుల్లో నీకుంది. అబ్బా 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 ఆహా అట్టా.